అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన మా తండ్రి, నీ ఘననామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు ప్రభువా. ఈ పునరుత్థాన దినమందు మరొకసారి నీ పాద సన్నిధిని చేరి ఉండగా, పరిశుద్ధాత్ముడా నాతో మాతో మీరు మాట్లాడండి. పరలోకపు తండ్రి, మా ఎడల నా ఎడల నీకున్నటువంటి నిత్య సంకల్పాన్ని మీరు బయలుపరచండి. మీరు మహిమ పొందినంతగా, సంగమునకు క్షేమాభివృద్ధి కలుగునంతగా మీరే బోధించేవారుగా, గ్రహింపచేయవారుగా, ఒప్పింపచేయవారుగా ఆత్మకార్యాన్ని జరిగించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒక వచనం మీరు, ఒక వచనం నేను మార్చి చదువుకుందాం. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. శాస్త్రులు, పరిచయులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెకును మధ్యన నిలవబెట్టిరి. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను గదా, అయినను నీవేమీ చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. అందరం కలిసి చదువుకుందాం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఒకరోజు తెల్లవారగానే తిరిగి దేవాలయంలోనికి ఆయన ప్రవేశించి ప్రజలందరి యొద్దకు వచ్చి ఆయన వచ్చిరి. ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చారు. ఆయన కూర్చుండి వారికి బోధించుచూ ఉన్నాడు. దేవాలయంలో బోధించుచూ ఉండగా ఇక్కడ శాస్త్రులు, పరిచయులు, ఎవరండి? శాస్త్రులు, పరిచయులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టిరి. మధ్యన నిలవబెట్టారు. నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను. నువ్వేం చెప్తావు అని యేసయ్యను అడిగిరి. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? వారు పదే యేసయ్యను అడుగుతున్నప్పుడు, ఆయన పదే ఆయన్ని అడుగుతున్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? మీలో పాపం చేయను వాడు ఎవడో మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అని చెప్పి నేల మీద ఆయన వ్రాయిచూ వ్రాస్తూ ఉన్నాడు. శాస్త్రులు, పరిచయులు వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకువచ్చి వారి మధ్యన నిలబెట్టారు. ధర్మశాస్త్రం చొప్పున రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. మోషే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ
రాళ్ళు చేత కొట్టబడి చంపాలి అని మోషే చెప్పాడు కదా, నీవేం చెప్తావు అని యేసయ్యను ప్రశ్నించిన వారుగా ఉన్నారు. యేసయ్య అంటాడు, మీలో పాపం చేయని వాడు ఎవడో ఆమె మీద మొట్టమొదటిగా రాయ వేయండి అని చెప్తే, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళారు. ఆమెను రాళ్లతో కొట్టి చంపకుండా ఒకరి వెంట ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. అక్కడేం జరగలేదో తెలుసా? మరణకాండ జరగల. ఏం జరగల? మరణకాండ జరగల, హత్య జరగల. అక్కడ హత్య జరగల, మారణ హోమం జరగాలి అక్కడ. కానీ ప్రభువు మాట్లాడిన ఒకే ఒక్క మాట అక్కడ మరణకాండను ఆపింది. ఆమేన్. మరణకాండను ఆపింది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు వీరెవరో తెలుసా? యేసయ్య దగ్గరికి పాపం చేత పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చిన వారు ఎవరో తెలుసా? పరిసయ్యులు, శాస్త్రులు. చెప్పండి, పరిసయ్యులు, శాస్త్రులు. ఈ పరిచయులకు శాస్త్రులు ఎలాంటి వారై అంటే ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వారు. ఎవరండి? ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వారు. వారు మేమే నీతిమంతులము, మిగిలిన వారంతా అపవిత్రులు అనుకుని సమాజములో స్వనీతిని ప్రదర్శించేవారు. వారు నిష్ఠా గరిష్టలు కలిగిన భక్తి చేస్తున్నాము, మాదే భక్తి అనుకుంటూ లోకంలో బడాయి ఎల్లబుచ్చుతున్నవారు. ఈ రోజున వారు ఏం చేస్తున్నారు తెలుసా? పాపం చేత పట్టబడిన, వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఒక మాట చెప్తా మీకు, జాగ్రత్తగా గమనించండి. పాపం చేసేది ఒక్కతేనా, ఇద్దరా? వ్యభిచారం చేయాలంటే ఇద్దరు మనుషులు కావాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక స్త్రీని మాత్రమే తీసుకుని వచ్చారు. ఒక స్త్రీని మాత్రమే తీసుకుని వచ్చారు. మరి పురుషుడు ఏమైపోయాడు? ఇక్కడ ఏం కనపడుతుందో తెలుసా? వీళ్ళు ఏం కనపడుతుందో తెలుసా? పక్షపాతం. ఏం కనపడుతుంది? పక్షపాతం కనపడుతుంది. వీళ్ళ ఏం కనపడుతుందో తెలుసా? మనోళ్ళు అంటారు, వడ్డించేవాడు మనోడితే అన్నీ మన దగ్గరకు వస్తాయంట. వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? స్వార్థపరులుగా ఉన్నారు. వీరు ఎలా ఉన్నారో తెలుసా? ఎలా ఉన్నారంటే పక్షపాతం ఒకటి, రెండవది స్వార్థపరులు, 2, 3. వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? వీళ్ళు ఎలా ఉన్నారయ్య అంటే వారి జీవితాల్లో ఏం చూపుతున్నారో తెలుసా? అక్కడ స్వార్థాన్ని చూపుతున్నారు. స్వార్థమే కాదు, వారి జీవితాల్లో ఇంకేం చూపుతున్నారయ్య అంటే పక్షపాతాన్ని చూపారు. అంతేకాదు, వారి జీవితాల్లో ఏ పాపం ఉందయ్య అంటే దురభిమాన పాపం. ఏ పాపం చెప్పండి? దురభిమాన పాపం. ఆ పురుషుడు వారికి సంబంధించిన వాడు కావచ్చు. వాడిని సేవ్ చేయటానికి ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? ఒక స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. వీళ్ళెవరో తెలుసా? శాస్త్రమంతా ఎరిగిన వారు, ధర్మశాస్త్రమంతా ఎరిగిన వారు యేసయ్య దగ్గరకు
పాపం చేయుచుండగా పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు. నేను ఒక మాట చెప్తాను, మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, సహోదరే, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో మారణ హోమం జరగటానికి కారణం ఏంటి? హింస జరగటానికి కారణం ఏంటి? ఆత్మీయురాలవే కట్టుకున్న భర్తని, కట్టుకున్న భార్యని, కనుకున్న బిడ్డలను, చేసుకున్న భర్తను ఏం చేస్తున్నావు తెలుసా? హింసిస్తున్నావు. ఏం చేస్తున్నావు? హింసిస్తున్నావు. కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నావు. కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నావు. ఒకరికి మధ్యన ఐక్యత లేకుండా చేస్తున్నావు. నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? హింసాకాండ. ఏ కాండ? హింసాకాండ. ఎందుకో హింసాకాండ జరుగుతుంది దేశంలో. మీరు చూడండి, హింసాకాండ జరుగుతుంది. ప్రపంచంలో మీరు చూడండి, ఎక్కడ చూసినా మారణ హోమం. ఎందుకు మారణ హోమం ఎందుకు జరుగుతుంది? ఇక్కడ కూడా ఒక స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకుంటున్నారు. వేటి పెట్టి కొట్టి చంపాలనుకుంటున్నారు? రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకుంటున్నారు. వీరెవరో తెలుసా? ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వారు. ఎవరండి? ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వారు. నీ కుటుంబంలో కూడా హింసాకాండ, నీ కుటుంబంలో కూడా హింసాకాండ జరగటానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న స్వార్థం, నీలో రేగుతున్నటువంటి స్వనీతి. ఈ రోజున నా మాటే గెలవాలి, నా మాటే శాసనంగా ఉండాలి, కుటుంబము అంతా నా మాట వినాలి అంటూ కుటుంబాన్ని అంతటిని కూడా హింసించేదనగా నువ్వు ఉంటున్నావు. వాక్యమంతా ఎరిగిన దానవే, వాక్యమంతా ఎరిగిన వాడవే. ఈ శాస్త్రులు పరిచయలాగానే నీవు కూడా వాక్యమంతా ఎరిగిన వాడవే. ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చేవాడవే. నిష్ఠా గరిష్టలు కలిగినట్లుగా ఉపవాసం ఉండేవాడవే. దశమ భాగం ఇచ్చేవాడవే. నీ జీవితంలో సమస్త కార్యాలు చేసినట్టుగానే ఉంటావు, కానీ చేయవలసిన వాటిని నువ్వు చేయవు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? మరి పాపం చేత పట్టబడినప్పుడు ఇద్దరిని తీసుకురావాలి. ఎవరిని తీసుకురావాలి? ఇద్దరిని తీసుకురావాలి. కానీ ఇద్దరిని తీసుకురావాలా? వీళ్ళు ఏం చేసేదో తెలుసా? ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. అక్కడ ఏం కనపడుతుందో తెలుసా? స్వార్థం కనపడుతుంది. అక్కడ ఏం కనపడుతుందో తెలుసా? స్వనీతి కనపడుతుంది. అక్కడ ఏం కనపడుతుందో తెలుసా? వారి జీవితాల్లో పక్షపాతం. ఏంటండి? పక్షపాతం కనపడుతుంది. నీ కుటుంబం హింస పాలవటానికి కారణం ఏంటో తెలుసా? నీలో రేగుతున్న పక్షపాతం. ఏంటండి? పక్షపాతం. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఎలా ఉంటారో తెలుసా? వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? మా ఇంటి వారు వస్తే బాగా చూడాలి. ఎట్లాగా? మా ఇంటి వారు వస్తే బాగా చూడాలి, మా ఇంటి వారిని బాగా చూడాలి, మా అమ్మ నాన్నని బాగా చూడాలి, మా తమ్ముడు వాళ్ళని బాగా చూడాలి, మా వదిన వాళ్ళని బాగా చూడాలి. మరి పురుషుని పక్షాన వచ్చిన వారు ఏమండి? దాన్ని ఏమంటారో తెలుసా? పక్షపాతం. ఏంటండి? పక్షపాతం. మా అన్నయ్య వస్తున్నాడు, వస్తే ఏం చేయమంటావు? అమ్మా మంచి కూరండమ్మా, వండుకుంటే వండుకు, లేకపోతే మాని. అదేంటో తెలుసా? పక్షపాతం. ఆ పక్షపాతం వలన ఏం జరుగుతుందో తెలుసా? కుటుంబంలో హింసాకాండ. ఏ కాండ అండి? హింసాకాండ మొదలవుతుంది.
ఆ పక్షపాతం వలన ఏం జరుగుతుందో తెలుసా? ఐక్యత పాడైపోతుంది. ఏం పాడైపోద్ది? ఐక్యత పాడైపోతుంది. ఆ యొక్క పక్షపాతం వలన ఏం జరుగుతుందో తెలుసా? స్వార్థం అనేది ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? స్వార్థం అనేది ఏర్పడుతుంది. పక్షపాతం ఉండకూడదు. ఏముండకూడదు? పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం అనేది ఎలాంటిదో తెలుసా? పక్షవాయువు లాంటిది. పక్షపాతం వచ్చినోడు, పక్షవాయువు వచ్చినోడు ఎలా ఉంటాడు చెప్పండి? ఓ పక్క పనిచేయదు, ఒక పక్క పనిచేయదు. ఇక వీళ్ళు కూడా అంతే, ఒక పక్కే పని చేస్తూ ఉంటారు. దేవుని పిల్లలు అలా ఉండకూడదు. స్వార్థం లేని వారుగా ఉండాలి. దేవుని పిల్లలు అలా ఉండకూడదు. పక్షపాతం లేని వారుగా ఉండాలి. ఆమేన్. దేవుని పిల్లలమైన మనము ఎలా ఉండాలి అంటే మనస్సాక్షి పని చేయాలి. ఏం పని చేయాలి చెప్పండి? మనస్సాక్షి పని చేయాలి. వీళ్ళు చూడండి, పక్షపాతంతో ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. పక్షపాతంతో, స్వార్థంతో ఒక స్త్రీని తీసుకువచ్చి యేసయ్య ఎదుట నిలబెట్టి ఏమంటున్నారు తెలుసా? యేసయ్యను శోధిస్తూ ఉన్నారు. అయ్యా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. వేటి కొట్టి పెట్టి చంపాలి? రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. మరి నువ్వేం చెప్తావు? ప్రభు ఏం మాట్లాడలా. మాట్లాడిపోయేసరికి ఇంకా మరింత రెట్టించి ఆయన అడుగుతున్నారు. ఏమనో తెలుసా? ఏం చేయమంటావయ్యా చెప్పు, ఏం చేయమంటావు చెప్పు అంటే ఆయన తలపైకెత్తి ఒకే ఒక మాట చెప్పాడు. మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట ఆమె మీద రాయి వేయండి. మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట ఆమె మీద రాయి వేయండి అని మరలా వంగి నేల మీద ఓ రాయిచుండెను. వారు ఆ మాట విని, ఏ మాట విని? మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట రాయి వేయండి అన్న మాట విని వారు ఏం చేశారో తెలుసా? విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారట. ఎందుకు వారు బయటికి వెళ్ళిపోయారు? ఒకని తర్వాత ఒకరు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు అని మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. వారు ఆ మాట విని అన్నక్కడ 1 అనే అంకి వేస్తుంది. కింద పుట్నోట్లో ఏమని రాయబడి ఉందో తెలుసా? మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే. దీని చేత ప్రభు ఈ మాట మాట్లాడాడు. ఏమనో తెలుసా? మీలో పాపం చేయని వాడు ఎవడో మొట్టమొదటి రాయ ఆమె మీద వేయండి అంటే వారి మనస్సాక్షి వారి మీద మనస్సాక్షి చేత వారు గద్దింపబడ్డారట. ఏమయ్యారు? గద్దింపబడ్డారట. వారి మనస్సాక్షి వారిని ఏం చేస్తుందో తెలుసా? గద్దిస్తుంది. ఆ మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు వారు ఏం చేశారు తెలుసా? మనస్సాక్షికి లోబడ్డారు. మనస్సాక్షికి ఎవడైతే లోబడతాడో, మనస్సాక్షికి ఎవడైతే విధేయత చూపుతాడో, మనస్సాక్షి అనేది ఏంటో తెలుసా? నీలో నుండి ప్రభువు మాట్లాడుతున్న దేవుని స్వరం. ఆమేన్. మనస్సాక్షి అనేది నీలో నుండి ప్రభువు మాట్లాడుతున్న దేవుని స్వరం. ఆ దేవుని స్వరానికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ దేవుని స్వరం వారిని గద్దిస్తే వారు ఏం చేశారో తెలుసా? ఆ మనస్సాక్షికి విధేయత చూపారు. ఆమేన్. ఏం చూపారు? రాళ్ళు పట్టుకుని వచ్చిన వాళ్ళు, కొట్టి చంపాలని, హింసాకాండ చేయాలని వచ్చిన వారు ప్రభు మాట్లాడిన ఒక్క మాట చేత వారు మనస్సాక్షి ఏమైందంటో తెలుసా? గద్దించబడారట. మనస్సాక్షి చేత గద్దించబడ్డారట. ఏం చేయబడ్డారు? గద్దించబడ్డారా? మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? లోబడాలి. ఏం చేయాలి? ఎప్పుడైతే లోబడతామో అక్కడ జరగవలసినటువంటి ఘోరం, జరగవలసినటువంటి హింసాకాండ, జరగవలసినటువంటి హత్య ఆగిపోతుంది.
ఏమవుతుంది? ఆగిపోతుంది. నీ జీవితంలో కూడా, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ దాంపత్య జీవితంలో నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడు దానికి లోబడటం నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఎప్పుడైతే మనస్సాక్షి గద్దిస్తుందో అప్పుడు ఆ మనస్సాక్షికి నువ్వు లోబడతావో అప్పుడు జరగవలసిన ఘోరమైన కార్యాలు జరగవు. ఇప్పుడు పాపం జరుగుతుందంటే కారణం ఏంటి? మనస్సాక్షి లోబడట్లా. మనస్సాక్షికి లోబడట్లా. లంచం తీసుకుంటున్నావంటే కారణం ఏంటి? మనస్సాక్షికి లోబడట్లా. అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నావంటే అర్థం ఏంటి? మనస్సాక్షికి లోబడట్లా. చేయరానటువంటి దుష్కార్యాలు చేస్తున్నావంటే అర్థం ఏంటి? మనస్సాక్షికి లోబడట్లా. నువ్వు చేయకూడనటువంటి అక్రమాన్ని చేస్తున్నావంటే కారణం ఏంటో తెలుసా? మనస్సాక్షికి లోబడట్లా. మనస్సాక్షి నీలో నుండి గద్దిస్తూనే ఉంటుంది. దేవుని స్వరం నీతితో చెప్తూనే ఉంటుంది. ప్రతి వ్యక్తిలో కూడా మనస్సాక్షి పనిచేస్తుంది. కానీ మనస్సాక్షిని ఏం చేస్తారో తెలుసా? కొంతమంది త్రోసిపుచ్చుతారు. ఏం చేస్తారు? నువ్వు కొంచెంసేపు అట్లాగుండు, నువ్వు ఎప్పుడు ఇట్లాగే అంటావు, నీకేం తెలుసు, నోరుమయ్యి అని మనస్సాక్షిని ఏం చేస్తాడో తెలుసా? నోరు మూపించేస్తారు. ఏం మూపించేస్తారు? నోరు మూపించేస్తారు. నోరు మూపించిన క్షణాన్ని నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? చేయరాని దుష్కార్యం నీ జీవితంలో జరుగుతుంది. ఈరోజు నా పాపం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు పాపం జరుగుతుందో తెలుసా? నీ మనస్సాక్షిని నువ్వు నోరు మూయించినప్పుడు. ఎప్పుడు? అందుకని పౌలు అపోస్తుడు తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబ్రద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఆమేన్. ఇక్కడ పౌలు అపోస్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? కొందరు మనస్సాక్షిని త్రోసిపుచ్చి ఏం చేసండి? మనస్సాక్షిని త్రోసిపుచ్చి విశ్వాసమును వాడ బ్రద్దలైన వారి వలె ఏమయ్యారట? చెడిన వారయ్యేది. ఆమేన్. ఇప్పుడు నువ్వు చెడిపోవటానికైనా, పడిపోవటానికైనా, హింసాకాండ చేయటానికైనా, ఒకరిని హింసించటానికైనా, ఒకరిని దూషించటానికైనా, ఒకరి మీద అబండాలు వేయటానికైనా కారణం ఏంటో తెలుసా? నీ మనస్సాక్షి చెడిపోయింది. ఏమైపోయిందండి? నీ మనస్సాక్షిని ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వు త్రోసివేస్తున్నావు. ఏం చేస్తున్నావు అండి? త్రోసివేస్తున్నావు. ఏ వ్యక్తి అయినా, ఇక్కడ అన్నాడు కొందరు ఏమంటున్నాడండి? ఇప్పుడు మందిరంలో ఉన్న అందరూ మనస్సాక్షిని త్రోసివేయరు. కొందరే వారు దురాశల చేత ఏడవబడి మనస్సాక్షిని త్రోసివేస్తారు. వారు త్రోసివేసి ఏం చేస్తారో తెలుసా? విశ్వాసం అనే వాడ బ్రద్దలైపోద్దట. ఏమైపోద్ది? అప్పటి వరకు విశ్వాసంతో సాగిన వాడ, అప్పటి వరకు పరిశుద్ధతతో సాగిన వాడ, అప్పటి వరకు యథార్థతో సాగిన వాడ ఏమైపోయిందో తెలుసా? బ్రద్దలైపోయింది. ఏమైపోయిందండి? బ్రద్దలైపోయింది. బ్రద్దలైపోతే ఏమవుతుందో తెలుసా? బ్రద్దలైన వాడ చెడిపోయిందంట. ఏమైందండి? చెడిపోయిందంట. నీ ఆత్మీయ జీవితం కూడా చెడిపోతుంది. నీ కుటుంబ వ్యవస్థ కూడా ఏమవుతుందో తెలుసా? చెడిపోతుంది. ఎప్పుడు చెడిపోద్ది? నీ మనస్సాక్షిని నువ్వు త్రోసివేసినప్పుడు. ఎప్పుడు? మనస్సాక్షిని త్రోసివేసినప్పుడు. మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉంటుంది. పాపం చేసే ముందో, ఎవరినైనా హింసించే ముందో, ఎవరినైనా దూషించే ముందో, ఎవరికైనా అపాయం తలపెట్టే ముందో, ఎవరి జీవితంలోనైనా నష్టాన్ని కలగచేసే ముందో నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. ఏం చేస్తుందండి? మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. నువ్వు కాల్ చేస్తున్నప్పుడు, రాంగ్ కాల్ చేస్తున్నప్పుడు,
నువ్వు వ్యర్థమైనటువంటి మెసేజ్లు పెడుతున్నప్పుడు మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. ఏం చేస్తుందని? నీతో మాట్లాడుతుంది. తప్పు చేస్తున్నావు అమ్మాయి, తప్పు చేస్తున్నావు అబ్బాయి, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు రాంగ్ కాల్ మాట్లాడుతున్నావు, ఇదిగో రాంగ్ మెసేజ్ ఇస్తున్నావు అని నీతో మనస్సాక్షి మాట్లాడు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు నోరు మూసుకుని ఉండు, నువ్వు అట్టపడుండు అని మనస్సాక్షిని ఏం చేస్తాం తెలుసా? త్రోసివేస్తాం. ఏం చేస్తామండి? త్రోసివేస్తాం. అందుకే ఘోరమైన కార్యాలు జరుగుతాయి. అందుకే ఘోరమైన కార్యాలు జరుగుతాయి. మనస్సాక్షి తోసివేసిన వాడే, విశ్వాసం అని వాడ బ్రద్దలైన వాడే ఆత్మీయ జీవితంలో చెడిపోయిన వాడుగా, పడిపోయిన వాడుగా, పతనం అయిపోయిన వాడుగా ఉంటాడు. ఈ రోజున ఒక ఆత్మీయుడుగా పరిశుద్ధత కలిగి బ్రతకవలసిన నీవు వ్యర్థమైనటువంటి వాటిని నువ్వు సేవిస్తూ నువ్వు అపవిత్రపరుచుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? మనస్సాక్షిని త్రోసివేశావు. ఏం చేసావు? దేవుని స్వరాన్ని, దేవుని గద్దింపును నువ్వు తిరస్కరించావు. అందుకే పొళ్ళు పీకేతనాయి బాబాయ్. ఏం పీకేతనాయి అంట? పొళ్ళు పీకేతనాయి. దొంగసాటుగా ఇక్కడేమో బాప్తీసం తీసుకున్నా, దొంగసాటుకి వెళ్ళేమో సిగరెట్లు కలుపుతా ఉన్నా, ఇక్కడేమో బాప్తీసం తీసుకున్నా, ఫ్రెండ్స్తో కలిసి బ్రాందీ తాగుతా ఉన్నా, ఇక్కడేమో బాప్తీసం తీసుకున్నా, పరాయి స్త్రీతో సాంగత్యాన్ని చేస్తున్నావు. కారణం ఏంటి? మనస్సాక్షి నేను గద్దిస్తున్నప్పుడు దాన్ని త్రోసివేశావు. ఏం చేసావు? త్రోసివేశావు. అసలు మనస్సాక్షి ఏంటో తెలుసా? నీలో నుండి మాట్లాడుతున్న ప్రభుస్వరం దాన్ని కూడా నువ్వేం చేసావు తెలుసా? త్రోసివేశావు. త్రోసివేసిన వాడు ఏమవుతాడు? విశ్వాసం అని వాడ బ్రద్దలైపోతుందండి. ఏవాడా? విశ్వాసం అనే వాడ బ్రద్దలైపోయి వాడు చెడిన వాడుగా ఉంటాడు. అయ్యా ఇటు చూడండి, చక్కగా నిద్రపోతున్నారు మీరు. కుర్చీలేసి నిద్రపోతానికైనా. విశ్వాసం అనే వాడ బ్రద్దలైనప్పుడు, వాడ బ్రద్దలైన వాడు ఏమైపోతాడు తెలుసా? చెడిపోతాడు. మీరు చూడండి, వాడ ఎక్కడ ఉండాలి? నీళ్ళలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? నీళ్ళలో ఉండాలి. వాడ నీళ్ళలోనే ప్రయాణం చేయాలి, కానీ నీళ్లు వాడలోకి రాకూడదు. నీళ్లు వాడలోకి రాకూడదు. వాడలోకి వస్తే ఏమవుతుందో తెలుసా? మునిగిపోద్ది. ఏమవుద్ది? విశ్వాసి కూడా లోకంలోనే ఉండాలి, కానీ లోకం నీలోనికి రాకూడదు. ఏం రాకూడదు? లోకం నీలోనికి రాకూడదు. లోకం నీలోనికి వచ్చినప్పుడు నువ్వేమైపోతావో తెలుసా? ఆత్మీయ జీవితంలో మునిగిపోయిన వాడుగా, చెడిపోయిన వాడుగా, పతనం అయిపోయిన వాడుగా ఉంటావు. ఇక్కడ పౌలు అపోస్తలుడు తిమోతితో అదే చెప్తున్నాడు. తిమోతికి ఉత్తరం రాస్తూ, కొందరైతే మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాసం విషయమై వాడబరద్దలైన వారిలే చెడి ఉన్నారు. ఎప్పుడైతే నీవు మనస్సాక్షిని త్రోసివేస్తావో చేయరనేటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగించేవాడుగా ఉంటావు. ఆత్మీయుడివే, ఆత్మీయురాలవే. ఎందుకు ఈ కార్యాలు జరిగినాయి అంటే నీ మనస్సాక్షిని నువ్వేం చేసావు తెలుసా? త్రోసివేసావు. అందుకే చెడిపోయావు, అందుకే పడిపోయావు, అందుకే సతికిలు పడిపోయావు. పరిగెత్తవలసిన నీవు, గురి వద్దకు చేరవలసిన నీవు నీ పరుగు పందెంలో ఆగిపోవటానికి, అలసిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీవి మనస్సాక్షిని నువ్వు త్రోసిపుచ్చావు. ఏం చేసావండి? త్రోసిపుచ్చావు. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఆ స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని వచ్చారు, హింసాకాండ సృష్టించాలని, హత్య చేయాలని వచ్చారు. కానీ మనస్సాక్షి గద్దించగానే ఎవరు తెచ్చిన రాయి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఏం చేశారండి? ఎవరు తెచ్చిన రాయి వారు వదిలేసి వెళ్ళిపోయారు.
ఎందుకు అక్కడ రాయి వదిలేసి వెళ్ళిపోయారు అంటే వారి మనస్సాక్షి వారిని గద్దించింది. వారి మనస్సాక్షికి వారు ఏమయ్యారో తెలుసా? లోబడ్డారు. ఏమయ్యారు? లోబడ్డారు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో వస్తున్న సమస్యలు నువ్వు సమస్యలు తెస్తున్నావు చూడు. భర్తతో ర్యాష్గా మాట్లాడి సమస్యలు తెస్తున్నావు చూడు. భార్యతో ర్యాష్గా మాట్లాడి సమస్యలు తెస్తున్నావు చూడు. అప్పుడు నీ మనస్సాక్షి చెప్తూ ఉంటుంది, నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, నువ్వు ఇలా మాకు తగ్గించుకో అని. నువ్వేం చేస్తావు తెలుసా? కొంచెంసేపు నోరు మూసుకో. మనస్సాక్షిని ఏమంటావు? కొంచెం వైపు నోరు మూసుకో. ఇలా ఉంటే వీడు ఊరికి రెచ్చిపోతూ ఉంటాడు. ఏం చేస్తాడు అంటే వీడు రెచ్చిపోతూ ఉంటాడు, నీకు తెలీదు. నువ్వు నోరు మూసుకో. ఆయన రెచ్చిపోతాడు, నువ్వు రెచ్చిపోతావు. ఆయన రెచ్చిపోతాడు, నువ్వు రెచ్చిపోతావు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? రెచ్చిపోయి ఏమవుతుంది చెప్పాలి? కుటుంబంలో క్రాషెస్ అవుతాయి, కుటుంబంలో విభేదాలు అవుతాయి, నీ దాంపత్య జీవితాల్లో విభేదాలు కలుగుతాయి. కారణం ఏంటో తెలుసా? మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి చెప్తూ ఉంటుంది, అమ్మా నువ్వు ఇట్లా మాట్లాడకూడదు, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. పెద్దల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని నీ మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. వీళ్ళు నీ రక్త సంబంధికులు, తెల్లారలేకపోతే వీళ్ళ మొహం నువ్వు చూడాలి, జాగ్రత్తగా మాట్లాడంటది. నువ్వు నోరు మూసుకుంటావా? ఎవరితో? మనస్సాక్షితో. నువ్వు నోరు మూసుకుంటావా అని మనస్సాక్షిని త్రోసివేసి, మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. కానీ దాన్ని త్రోసివేసి మనం తీసుకునే నిర్ణయాలే ఏమవుతాయో తెలుసా? హింసాకాండకు కారణమవుతాయి, క్రాషెస్కి కారణమవుతాయి, ఈ రోజున శ్రమలకు కారణమవుతాయి. మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నా, మనస్సాక్షిని త్రోసివేస్తున్నాం తెలుసా? ఆ త్రోసివేసినప్పుడే జరగకూడనటువంటి సంఘటనలు ఏంటి? జరగకూడనటువంటి సంఘటనలు. ప్రియులారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, నీ మనస్సాక్షి నిన్ను గద్దించుతున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు మనస్సాక్షి విషయమై నువ్వు లోబడేవాడగా ఉండాలి, లోబడిన దానిగా ఉండాలి. ఇక్కడ రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని వచ్చిన శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేశారో తెలుసా? మనస్సాక్షి గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడ్డారు. నీలో ఈ పాపం ఉందరబ్బాయి, నీవు ఈ యొక్క దోషం చేసావు తెలుసా అని మనస్సాక్షి వెంటనే వారికి జ్ఞాపకం చేస్తే, అయ్యో నేను పాపం చేశాను అని రాయి వదిలేశారు. ఏం వదిలేశారు? రాయి వదిలేశారు. ఎవ్వరు కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపటానికి సాహసించాల. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఎవ్వరు కూడా ఆమె మీద రాయి వేయలేదు. ఏం చేశారో తెలుసా? ఒకరి వెంబడి ఒకరు బయటికి వెళ్ళిపోయారు. సమాజ మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోయారండి. ఘోరమైన సంఘటన అక్కడ జరగల. ఎందుకంటే వారి మనస్సాక్షి మాట విన్నారు. నీ జీవితంలో జరుగుతున్న హింసాకాండ అయినా, నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులైనా, నీ కుటుంబంలో నువ్వు అనుభవిస్తున్న నష్టానికి, కష్టానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు మనస్సాక్షికి లోబడట్లా. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవిస్తున్న నష్టాలకు కారణం ఏంటంటే మనస్సాక్షికి నువ్వు లోబడట్లా. మనస్సాక్షిని త్రోసిపుచ్చి చెడ్డ కార్యాలు చేస్తున్నావు, చెడిపోయిన కార్యాలు చేస్తున్నావు. ఈ రోజున ఆదివారం అని తెలుసు, దేవుని సన్నిధికి రావాలని తెలుసు, మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. దేవుడు నిన్ను కలుసుకోవటానికి దేవుని మందిరంలో వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళు. లేదు చుట్టాలు వచ్చారు, లేదు బిర్యానీ వండాలి. దేనికి ప్రాధాన్యత ఇచ్చో? దేవునికి కాదు, లోక సంబంధమైన వాటికి. అందుకే నీ మనస్సాక్షి చెడిపోయింది. మరొక మాట కూడా తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం
3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. ఏ మనస్సాక్షి అంటే వీళ్ళదే? అంటే కఠినమైపోయింది వీళ్ళది. ఏమైపోయింది? కఠినమైపోయింది. ఇక మనస్సాక్షి ఉంది కానీ మాట్లాడట్లేదు. ఇక మూగపోయింది మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి. ఏ సాక్షి అండి? వాత వేయబడిన మనస్సాక్షి. కఠినమైనటువంటి మనస్సాక్షి వీళ్ళది. మంచి మనస్సాక్షి కాదు వీళ్ళది. వాత వేయబడిన మనస్సాక్షి. హృదయం కఠినం చేసేసుకున్నారు. మనస్సాక్షి కఠినమైపోయింది. వారి అబద్ధాలు ప్రకటిస్తారు. వారి అబద్ధాలు జరిగించేవారుగా ఉంటారు. ప్రియులరా, ఈ రోజున నీ జీవితంలో జరగకూడని కార్యాలకు జరగటానికి ఒకటి మనస్సాక్షిని త్రోసివేయటం, మాట్లాడుతూ ఉన్నా త్రోసివేయటం. రెండోది ఏంటో తెలుసా? మనస్సాక్షి వాత వేయబడిందంట. ఏమైంది అంటే కఠినమైపోయింది. ఇక మనస్సాక్షి పనిచేయటం మానేసింది. అందుకనే నువ్వు ఒక క్రూరుడుగా, అందుకని ఒక క్రూరురాలుగా నువ్వు మార్చబడ్డా. మనస్సాక్షి లేని పనులు చేస్తున్నావు. ఈరోజు నీ జీవితంలో చేయకూడనటువంటి ఘోరమైనటువంటి సంఘటనలు జరిగించడానికి గల కారణం ఏంటంటే నీ మనస్సాక్షి పనిచేయట్లా. ఆ మనస్సాక్షి ఏమైందో తెలుసా? వాత వేయబడింది. చెప్పండి, వాత వేయబడింది, కఠినమైపోయింది. అందుకేనే నీ జీవితంలో చేయరాని కార్యాలు నువ్వు చేస్తున్నావు. నిజంగా నీ మనస్సాక్షి పనిచేస్తే నువ్వేం చేస్తావో తెలుసా? దేవుని యొక్క మాటకు లోబడేవాడుగా ఉంటావు. బైబిల్లో మరొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరై అంటే బిలాము. చెప్పండి, బిలాము యొక్క మనస్సాక్షి కూడా ఎలా ఉంది ఒకసారి చూద్దాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధాపము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. చూడండి, ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు బిలాము గురించి. ఏమని చెప్తున్నాడు తెలుసా? దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించు. దేని వలన? దుర్నీతి వలన. దేవుని నీతి కాదు, దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడట. దేన్ని ప్రేమించాడు? బహుమానాన్ని ప్రేమించాడు. ఏంటి ఈ బహుమానం అంటే, బాలాకు రాజు ఇశ్రాయేలులను శపిస్తే ఇంటిడు బంగారం ఇస్తానన్నాడు. ఏమన్నాడు? ఇంటిడు బంగారం ఇస్తాను, నిన్ను సన్మానిస్తాను, నిన్ను గౌరవిస్తాను, ఇదిగో నిన్ను ఏం చేస్తానో తెలుసా? ఘనపరుస్తాను అని బాలాకు రాజు బిలాముకి వర్తమానం పంపించాడు. ఇంకెంటనే ఈయన దేన్ని ప్రేమించాడో తెలుసా? దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించిన వాడగా ఉన్నాడు. దేవుని పిల్లలను శపించటం దుర్నీతి. ఏంటండి? దుర్నీతి. కానీ బిలాము ఏం చేస్తున్నాడో తెలుసా? బహుమానాన్ని ప్రేమించి, దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించి అతగాడు ఏం చేస్తున్నాడో తెలుసా? బాలాకు రాజు దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరాడు. ఏం చేశాడండి?
బాలాకు రాజు దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరాడు. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడాను. ఏం చేశాడట? ఎట్లనగా నోరు లేని గార్ధాబం మానవ స్వరముతో మాట్లాడి. దేంతో మాట్లాడుతుందంట? మానవ స్వరం. దేంతో మాట్లాడుతుంది? కళ్ళు ఎంత మూసుకుపోయినాయి. దేవుని ప్రవక్త, దేవుని విద్య ఎరిగినవాడు, దేవుని ప్రత్యక్షత కలిగినవాడు, దుర్నీతి వలన కలుగు బహుమానం వలన ఈయన కనులు మూయబడి. ఏమైనాయండి? కనులు మూయబడినాయి. కనులు మూయబడినాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? గద్దిస్తున్నాడు. ఎలా గద్దిస్తున్నాడయ్యా అంటే, నోరు లేని గార్ధాబం, నోరు లేని గార్ధాబం మాట్లాడుతుంది. గాడిద ఎప్పుడైనా మాట్లాడతాం చూసారా మీరు? మాట్లాడటం చూసారా? ఈయనతో మాట్లాడుతుందండి, నోరు తెరిచి మాట్లాడుతుంది. అయ్యా, నువ్వెందుకు నన్ను ముమ్మవారికి కొడుతున్నావు? ఎదురుగుండా దేవదూత కత్తి దూసి నిలబడి ఉంది, నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తుంది. దేవుడు ఆజ్ఞాపించాడు. ఎదురుగుండా దేవదూత ఉంది, కానీ నీకు కనపడట్లేదు. ఇదిగో నేనే కానీ సరిగా వెళ్తే దేవదూత నిన్ను కత్తిపెట్టి ఒక ఏతదయ్యా, నీ ప్రాణాన్ని రక్షించాలని. నేను వెళ్లకుండా ఉంటే నన్ను ముమ్మారు కొడుతున్నావు నువ్వు అని యజమానుడితో మాట్లాడుతుంది. నేను ఎంత మంచిదాన్నయ్యా, నేను ఎంత యథార్థంగా ఉన్నాను, ఇంతకాలం నమ్మకంగా లేనా నేను, ఎందుకు నువ్వు నన్ను కొడుతున్నావు అంటే ఈయనేం ఆలోచన చేయాలి? ఏం ఆలోచన చేయాలని? అయ్యో, నోరు లేని గార్ధాబం నాతో మాట్లాడుతుంది. నా కనులు మూసుకుపోయినాయే, నా మనస్సాక్షి చెడిపోయిందే, నా మనస్సాక్షి వాత వేయబడిందే. ఈరోజు నా దుర్నీతి వలన కలుగు బహుమానం వలన నా కనులు మూయబడినయే అని వెంటనే పశ్చాత్తాపడాలి. ఈయనలో పశ్చాత్తాపం లేదండి. ఏం లేదు? పశ్చాత్తాపం లేదా? పశ్చాత్తాపం లేదు. వెనక్కి తిరిగి రాలా. కొంచెంసేపు ఆగుండి దేవునితో నేను మాట్లాడి అట్లా కాదయ్యా, అట్లా కాదయ్యా, ఎట్లా కానీ దేవుని చిత్తానికి కాకుండా స్వచిత్తాన్ని జరిగించాలని బాలాకు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడని? బాలాకు రాజు దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ ఇశ్రాయేలు ప్రజలను శపించలేకపోయాడు. తిరిగి వస్తుంటే కత్తి వాత చేత, దేని వాత చేత? కత్తి వాత చేత బిలాము ప్రవక్త చనిపోయాడు. కారణం ఏంటో తెలుసా? మనస్సాక్షి గద్దించినప్పుడు దానికి లోబడలా. నీ జీవితంలో కూడా మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు దానికి లోబడకపోతే నీ జీవితంలో నష్టం జరుగుతుంది. నీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? నష్టమే, మంచి జరగదు. ఈరోజైనా నీ మనస్సాక్షిని నువ్వు శుద్ధి చేసుకుందువు గాక. నీ మనస్సాక్షి ఎలా శుద్ధీకరించబడుతుంది? మన మనస్సాక్షి చెడిపోయింది, అందుకే చేయరాని కార్యాలు చేస్తున్నావు. ఈరోజైనా దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలో తెలుసా? నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకుందువు గాక. ఎలా మనస్సాక్షి శుద్ధి అవుద్దయ్యా అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక ఒకే ఒక్క మాట చదవండి. ఇంకా 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమె చెప్పండి, ఏం చేయను? ఏది? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం. ఏ రక్తం? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇప్పుడు నువ్వేం చేయాలయ్యా అంటే, నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలన్న ఆలోచన నీకు వస్తే, ఇంకా నా జీవితంలో జరిగిన నష్టం చాలయ్యా,
నా కుటుంబంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు చాలయ్యా, ఇక్కడితో నేను ఈ పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను అని ఆలోచన వస్తే, ఇప్పుడే ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించుదువుగాక. ఆయన రక్తం చేత నీవు శుద్ధీకరించబడదువుగాక. యేసు రక్తం ఏం చేస్తుందో తెలుసా? నీ నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆమేన్ చెప్పండి. అందుకే యేసన్న గారు అన్నాడు, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. యేసయ్య రక్తాన్ని నువ్వు ఆశ్రయించగలిగితే నీ నిర్జీవ క్రియలను విడిపించి నీ మనస్సాక్షిని శుద్ధి చేసేదిగా ఉంటుంది. అంతేకాదు, సంహారము నుండి నిన్ను, అంటే మరణాన్ని నుండి నిన్ను రక్షించేది యేసయ్య రక్తం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరి ఉన్న చోటన మోకరించి యేసయ్య రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తావా? ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధినిగా చేయయ్యా అని ఉన్న చోటన మోకరించండి. అందరూ ఉన్న చోటన మోకరించండి, చేతులెత్తండి, మనసారా ప్రార్థన చేయండి.